టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. టేస్టీ వంటలు మంచి మంచి చిట్కాలతో ఇవాళ మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. సో విజయ గారు మెయిల్ చేశారు రాజు గారు వరంగల్ నుంచి. ఓకే. మిక్స్డ్ ఆకుకూరలతో ఏదైనా టేస్టీ వంట చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే. మిక్స్డ్ ఆకుకూరలు, మిక్స్డ్ లీఫీ వెజిటబుల్స్. సో ఇది వరకు అంటే కొన్ని వేపుడులు కానీ రైస్ ఐటమ్స్ చాలా చూపించాం. స్నాక్స్ లో పులుసు చేద్దామండి. ఓకే. సో అంటే మిక్స్డ్ ఈ గ్రీన్ లీఫీస్ యూజ్ చేసేసి ఆకుకూరల పులుసు. ఓకే ఓకే మరి ఆకుకూరల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆకుకూరల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర పావు కప్పు, తరిగిన పాలకూర పావు కప్పు, తరిగిన గోంగూర పావు కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి పావు టీ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే 3 రకాల ఆకుకూరలు వాడుతున్నాం అండి. సో ఒకటి కొంచెం పుల్లగా ఉండేది అంటే గోంగూర. సో అదొకటి ఇక్కడ వాడుతున్నాం. సో ముందుగా పోపు వేసేసుకున్నాం, కొద్దిగా ఆయిల్. సో జనరల్ గా పులుసు అంటే మనం ముందు ఎప్పుడు కూరగాయ ముక్కలు ఉడికించి పెట్టుకుంటాము, దీనికి మాత్రం ఆ పని ఉండదు. అక్కర్లేదు, ఆకుకూరలు కాబట్టి తొందరగానే వేగిపోతాయి కాబట్టి ఒక రకంగా ఈ పులుసు ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఎస్. ముందుగా ఎండుమిరపకాయలు. ఆ పులుసు కూడా ఫాస్ట్ గా వద్దు, ఎందుకంటే కూరగాయ ముక్కలు ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి. ఎండుమిరపకాయల తర్వాత పోపు దినుసులు. సో జీలకర్ర, ఆవాలు ఈ 2 మాత్రమే వాడుతున్నాం. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే. పోపు మంచి స్మెల్ వచ్చేస్తుంది అక్కడ. కొంచెం వేగిన తర్వాత సో మనం ఆకుకూరలు అనుకున్నాం కదా, సో ముందుగా తోటకూర, ఓకే, అలాగే పాలకూర, గోంగూర అండి. సో ఇది కూడా కట్ చేసేసుకున్నాం. సో ఈజీగా కలిసిపోతుంది. సో ఆకుకూరలు కొంచెం వేగితే మనకు చింతపండు పులుసు అనేది మనం దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఎలాగో మనకు ఆకుకూర అనేది చాలా ఫాస్ట్ గానే మగ్గిపోతుంది కదా. ఎస్ అండి. సో ఇది వేగేలోగా మేము కూడా ఒక చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: నాన్ స్టిక్ ప్యాన్లు వాడేటప్పుడు నూనె వేయకుండా వాటిని స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వాటి కోటింగ్ త్వరగా పోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. వేగిపోయే ఇదేదో ఆకుకూరలు వేపుల్లా బాగుంది. ఇలా కూడా తినేయచ్చు కావాలంటే మధ్యలో మనం. చాయిస్ మనది. ఎస్. సో సరిపడా ఉప్పు. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం కదా రాజు గారు, అయినా కూడా చింతపండు వేసుకోవాల్సిందేనా? వేసుకోవాల్సిందండి. కారం, కొద్దిగా పసుపు, ఓకే, చింతపండు గుజ్జండి. సో ఇది కొంచెం మగ్గితే మనకు నీళ్ళు వేయాలా? తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం కొంచెం యాడ్ చేస్తుందంటే ఆ చింతపండు మనకు మగ్గడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో క్వాంటిటీ తక్కువగా ఉంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది, అంటే వేడి అనేది కొంచెం ఎక్కువగా వాటి తగ్గి సో తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. సో గోంగూర ప్లేస్లో మనం చుక్క కూర కానీ లేదా బచ్చల కూర కానీ, సో ఇవి కొంచెం జిగురు కొంచెం పులుపు కూడా ఉంటాయి కదా. అవును. సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆకులు కాంబినేషన్ అనేది మనం మార్చుకోవచ్చు. మునగాకు కానీ ఇప్పుడు కూరగాయ ముక్కలు ఎలా అయితే మనం మార్చి వాడుతూ ఉంటామో ఆకుకూరలు కూడా అలాగే మార్చి వాడుకోవాలన్నమాట. ఓకే. కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో బెల్లం, కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం.
సో ఇది ఒక మరుగు వచ్చేస్తే మనం సరిపోతుంది. సరిపోతుంది. సో ఈ లోపు కొంచెం చిక్కదనం కోసం దీంట్లో కూడా బియ్యం పిండి వేయాలా? కొంచెం వేసుకుంటే అంటే మనకు చిక్కదనం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. మామూలుగా వెజిటబుల్స్ కంటే కొంచెం ఏదో వాటికి ఉన్న ఇది దీనివల్ల కొద్దిగా చిక్కబడ్డట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఆకుకూరలకి అలాంటిది ఏమి ఉండదు కదా, ఛాన్స్ ఉండదు కాబట్టి. అంటే గోంగూరకు ఉన్నా కూడా అది జిగురు వస్తుంది కానీ చిక్కదనం అనేది రాదు. సో అది కూడా అంటే కొంచెం అలా లూజ్ గా ఉండాలి అనుకుంటే వదిలేసుకోవచ్చు. సో ఇంకొంచెం చిక్కగా ఉండాలి అనుకున్నప్పుడు ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇది కానీ కొంచెం శనగపిండిలో నీళ్ళు కలిపి కానీ యాడ్ చేసేసుకోవచ్చు. శనగపిండి టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండి వేసుకోవచ్చు, బియ్యం పిండి టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు శనగపిండి వేసుకోవచ్చు. రెండు ఇష్టం లేకపోతే అసలు మానేయచ్చు, అలా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ. ఓకే, ఓకే సర్వ్ చేసుకున్నామండి. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర, ఆకుకూరల పులుసు రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి ఆకుకూరల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆకుకూరల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర, పాలకూర, గోంగూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, ధనియాల పొడి వేయాలి. బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి చిక్కబడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆకుకూరల పులుసు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. సో బాగుంది రాజు గారు. సో ఇలా అన్ని ఆకుకూరల కాంబినేషన్ చక్కగా ఆ చింతపండు పులుపుతో వెరైటీగా ఉంది. చూసారు కదా, ఆకుకూరలు అంటే మనం రెగ్యులర్ గా పప్పు లేదంటే ఈగురులాగా చేసుకుంటూ ఉంటాము, కానీ ఇలా మిక్స్డ్ లీఫీ కాంబినేషన్ లో పులుసు కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బాగా జిడ్డు పట్టిన పాత్రలు తోమేటప్పుడు వాడేసిన కాఫీ పొడితో రుద్ది వేడి నీటితో కడిగేసినట్లయితే పాత్రలకున్న జిడ్డు ఈజీగా తొలగిపోతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ వంట చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. ఆ వంటని మా రాజు గారు ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం అందరికీ ఫేవరెట్ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే కలాకండ్. మరి కలాకండ్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. వావ్, ఇప్పుడు కలాకండ్. సో పేరు వింటేనే నాకైతే నోరు ఊరుతోంది రాజు గారు. అందరికి, ఎందుకంటే స్వీట్స్ లో అందరికి చాలా మటుకు ఇది ఫేవరెట్ ఉంటుంది. అవునండి. కాకపోతే కలాకండ్ చాలా అంటే కష్టము చేసుకోవడము, అంటే ఇంట్లో కుదరదు ఇట్లా అందరూ అనుకుంటూ ఉంటారు కదా. అంటే కొంచెం టైం తీసుకుంటుంది. టైం ఒకటి వదిలేస్తే మిగతాది అంత కష్టమైన పని ఏం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగానే చేసుకోవచ్చు. అంటే అది కొంచెం దగ్గర పడడానికి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. అదేలే, ప్రాసెస్ కొద్దిగా లెంతీగా ఉంటుంది కానీ ఈజీయే. ఈజీయే. ఓకే ఓకే, మరి కలాకండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కలాకండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పాలు 1 లీటర్, పంచదార పావు కప్పు, యాలకుల పొడి పావు టీ స్పూన్, పటిక చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి మనం? పాలు మరగబెట్టుకోవాలి బాగా. సో మెయిన్గా ఉన్నంత ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇన్ని పాలు తీసుకుంటే ఇన్ని పాలు అవ్వాలి, అది అంతే కదా రాజుగారు? ఎస్ అండి. అంటే లీటర్ తీసుకుంటే 1/2 లీటర్ పావు లీటర్ అవ్వాలా? పావుకి వచ్చేస్తుంది. పావు లీటర్ సో అవ్వాలి. అప్పుడు మనం కొంచెం దగ్గరికి వచ్చేసి కొంచెం చిక్కదనం. కొంచెం అంటే ముద్దగా వస్తుంది. తరకలు తరకలుగా వస్తుంది కదా. ఓకే. సో ఇవి నేను కొంచెం మరిగించి పెట్టానండి పాలు, సో కాబట్టి కొంచెం కలర్ అనేది కూడా వచ్చింది మనకు. సో ఇక్కడ నేను ఆవు పాలు తీసుకున్నానండి. అంటే దీనికి గేదె పాలు బాగోదా? బాగుంటుంది. సో ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే. సో దీనికి చేయాల్సింది ఏంటంటే దీని దగ్గరే కూర్చోవాలి చేసేప్పుడు. మనం ఇక్కడే కూర్చుందాం రాజుగారు, ఎక్కడికి కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. సో కింద అడుగు పడుతుంది కాబట్టి అది పట్టేసింది అనుకోండి ఆ మాడు వాసన అనేది వస్తుంది. కాబట్టి సో ఇది మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. ఓకే. కానీ తిప్పడం మాత్రం మీరే తిప్పాలి, తిప్పడం మీరు చూస్తూ ఉండండి. నేను చూస్తూ ఉంటాను. మీరు ఇప్పుడు కార్వింగ్ చేయకూడదు అనమాట ఇది అయ్యేదాకా. అంటే మీరు ఇవి ఆల్రెడీ బాగా మరిగిచ్చి కలర్ చేంజ్ అయింది పాలు, ఇంకా మనకు అలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది వస్తుందా రాజుగారు ఇప్పుడు? వస్తుందండి, కొంచెం టైం తీసుకుంటుంది బట్ సో కొంచెం దగ్గరికి వచ్చాయి. సో కొంచెం అలాగే ఇలా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న చిన్న అలా పలుకుల్లాగా. సో దగ్గరికి వస్తూ ఉంటుంది. మనకి అందులో తగిలే పలుకులంతా ఇదేనా రాజుగారు? అంటే దానికోసం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది. అంటే అలా అవుతుందా? అది వేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న మనకు పలుకులు పలుకులుగా వస్తుంది కదా, విరిగినట్ట కొంచెం. సో పటిక అని మనం దీంట్లో కొంచెం యాడ్ చేస్తాం కొద్ది క్వాంటిటీలో. సో దానివల్ల మనకు ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకు బయట కలాకండ్ దొరుకుతుంది కదా రాజుగారు, సో దాంట్లో కూడా కోవా కానీ ఇట్లా ఏం మిక్స్ ఉండదా? లేదండి. సో ఇలా దగ్గరికి పడిన తర్వాత కొంచెం కలర్ అనేది కూడా చేంజ్ వస్తుంది మనకు. సో అదే మనకు దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పలుకంతా పాలతోనే వచ్చింది. పాలతో అంటే కొంచెం పట్టిక అనేది వేస్తారు కదా, సో దానివల్ల కొంచెం ఆ పలుకులు అనేది వస్తుంది మనకు. ఇప్పుడు మీరు కూడా తెచ్చారా అది? చూపించండి ఒకసారి. ఇదేంటి రాజుగారు? పటిక. పట్టిక అండి. సో కండ చక్కెర లానే ఉంటుంది మనకు ఆల్మోస్ట్, చూడడానికి బట్ కొంచెం వగరుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేసుకుంటే మనకు అలా వస్తుందా? ఎస్ అండి. అంటే ఎంత క్వాంటిటీలో ఎంత యాడ్ చేసుకోవాలి? కొంచెం అలా చిటికెడు వేస్తే చాలు. ఇప్పుడు ఇంత వేయకూడదు? లేదండి, అది మెయిన్. సో ఎక్కువ పలుకు కావాలని ఎక్కువ వేసారనుకోండి అది కలాకండ అవ్వదు, కలాఖండం అవుతుంది అనమాట. సో కాబట్టి అది అలా కాకుండా జస్ట్ చిటికెడు, అంటే మనం ఏ పచ్చకర్పూరం అట్లాంటివి యాడ్ చేసుకుంటాం కదా కొన్ని వాటిల్లో. సో రాజుగారు దీని బయట మనం ఏమని అడగాలి కొనుక్కోవడానికి? మామూలు పట్టిక అండి. పట్టిక ఇస్తారు, కిరాణా కొట్టులో దొరుకుతుంది. ఈజీగా. సో ఈజీగానే దొరుకుతుందంట పటిక అని మనం ఇది తెచ్చుకోవాలి. చూడండి కొంచెం మెల్లమెల్లగా ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. అవును. సో ఇప్పుడు జస్ట్ ఆ స్పూన్ కి కనిపిస్తుంది కదా మనకి. అవునండి. ఆ తరక లాంటిది, అది పటిక వేయటం వల్ల ఎక్కువ అవుతుందా? కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం పంచదార అలాగే యాలకుల పొడి కొంచెం ఈ పటిక కూడా యాడ్ చేస్తాం. ఇంకొంచెం దగ్గర కావాలి. రాజుగారు నిల్చొని కాళ్ళు నొప్పి వచ్చి కూర్చున్నాను రాజుగారు. సో కొంచెం టైం పట్టుద్ది. అది ఏమైంది రాజుగారు? ఎల్లో కలర్ వచ్చింది ఏంటి? సో అంటే మామూలుగా మనం ఇక్కడ ఆవు పాలు తీసుకున్నాం కదండి, కొంచెం లైట్ ఎల్లోయిష్ లా వస్తుంది. ఆ మధ్యలో బ్రౌన్. సో ఇది మనకు ఎడ్జెస్ కొంచెం లైట్ గా అలా పడుతుంది కదా, సో అది దాన్ని అలాగే వదిలేస్తే మళ్ళీ మనకు కొంచెం స్మెల్ అనేది వస్తుంది, అడుగు పట్టింది. కలాకండ్ ఎప్పుడు పడతారు రాజుగారు? అయిపోవచ్చింది. సో ఇప్పుడు మనం పంచదార యాడ్ చేసుకుంటా. ఇప్పుడు నేను కిందకి దిగొచ్చు, అయితే మళ్ళీ టైం పడుతుంది అంటే నీకే ఉంటా. ఓకే సరిపడా. సరే దగ్గరకు వచ్చి చూస్తాను, ఆగండి. ప్రాసెస్ అంటే మనము ఇంత కలాకండ్ చేసుకోవాలంటే ఇంత టైం పడుతుంది, అంత కలాకండ్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుందో నన్ను అడగొద్దు, నాకు మాత్రం తెలియదు. ఓకే పంచదార సరిపడా, కొద్దిగా యాలకుల పొడి. ఇంత చూసి ఇంత ప్రాసెస్ చేసుకోవడం అవసరమా? ఇంట్లో హాయిగా కొనుక్కోవచ్చు కదా అనుకుంటాం, కానీ బయట కొనుక్కుంటే చాలా రేట్ ఎక్కువ, ఇంట్లో చేసుకుంటే చాలా చీప్ గా. తెలిసి ఉండాలి కదా ఎప్పుడైనా మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు. సో కొంచెం పట్టుకండి, ఇదే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల పలుకుగా వస్తుంది కలాకండ్. ఈ పటికేసిన తర్వాత పలుకు రావడానికి ఎంత టైం పడుతుంది రాజుగారు? కొద్దిసేపు. మళ్ళీ తిప్పాలా? కొంచెం తిప్పాలి, ఇంకొంచెం దగ్గరికి రావాలి. అంటే మనకు నేను ఎక్కేనా? కొంచెం దగ్గరికి వస్తే ఇంకా అయిపోయినట్టేనా? ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో ఇది చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్స్, స్క్వేర్స్ కానీ ఏదైనా మోడ్స్ లో వేసేసుకొని సో అలా కానీ. అంటే మామూలుగా కూడా కలాకండ్ మనకి ఎప్పుడు సాఫ్ట్ గానే ఉంటది కదా, అంటే అట్లా గట్టిగా అవ్వదు కదా. సో ఇది కూడా అంతే. కొంచెం బాగా గట్టిగా కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చేమో. సో పాలు జనరల్ గా మనము
తిప్పుతున్న కొద్ది కలర్ మారుతుంది కాబట్టి ఇది కూడా ఆ బ్రౌన్ కలాకండ్ ఉంటుంది కదా, రాను రాను అలా అవుతుందా? అవుతుందండి. ఓ, సో దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తారు. ఆహాహా. సో దానివల్ల కొంచెం లైట్ బర్నింగ్ టేస్ట్ అనేది వస్తుంది మనకు. కానీ దానికంటే వైట్ కలాకండే బాగుంటుంది. గీత గారు ప్లేట్ తీసేయచ్చండి, అయిపోయింది. ఎప్పుడు పెడతారా అని పళ్ళెం పట్టుకొని వెయిట్ చేస్తున్నాను రాజు చెప్పాను గారు. కదా ముందుగానే, ఇది కొంచెం టైం పడుతుందండి. టైము అంటే ఏదో అనుకున్నాను కానీ బాగానే టైం పట్టిందండి. ప్లేట్ ఇస్తారా? తీసుకోండి, సో కొంచెం నెయ్యి అప్లై చేసేసి రాసుకోండి. కలాకండ్ మాత్రం అందులో వేయండి ఫైనల్గా. నాకు మనం ముక్కలు చేసుకోకుండా తినేద్దాం రాజు గారు. సో ఎలా అయినా తినొచ్చు, కొంచెం అంటే ముక్కలుగా ఉంటే ఏంటంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. మనకి టేస్ట్ ఇంపార్టెంట్ అయినా కూడా ముక్కలు చేసే చూపిస్తాం మీకు. రాజుగారు మాత్రం ఇదిగో అదిగో అని చెప్పి మధ్యలో బోల్సార్లు టచప్పులు చేసుకున్నారు. నేను మాత్రం చెమట ఓడుస్తూ ఇక్కడే నిల్చొని ఇది ఎప్పుడో వద్దా అని చూస్తూ ఉన్నాను. అంటే జనరల్గా మనం ఇంట్లో చాలా టైం పడుతుంది, ఇక్కడ మాకు టైం కన్జ్యూమింగ్ కాబట్టి మేము మధ్య మధ్యలో తీసేసి చక్కగా మీకు ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తున్నాము. అంటే టైం అది ఎక్కువ స్టిర్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. ఆ పనంతా పాపం రాజుగారే చేశారు, నేను మాత్రం కూర్చొని చూశాను. తింటాం మాత్రం నేనే తింటాను. ఓకే అండి. సో ఇది కొంచెం చల్లారితే మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అర్జెంట్గా ఫ్రిడ్జ్లో పెట్టండి రాజుగారు. ఓకే. అమ్మయ్యా. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కార్వింగ్ చూద్దాం మనం. సో కలాకండ్కి ఎక్కువ టైం ఇచ్చాను కదా. అవును, సో కార్వింగ్ ఫాస్ట్గా చేస్తారా? ఇది అలవాటు అయిపోయాక బేసిక్గా మీరు ఎంతసేపు చేసినా మాకు ఓపిక నశించదు రాజుగారు, అలవాటు చేసుకున్నాను. ఓకే. సో కొంచెం ఇలా ఫ్లాట్గా కట్ చేసి పెట్టాను నేను. అయినా కూడా రాజుగారు ఎక్కువ టైం తీసుకుని నాకు తెలుసు. సో దీంట్లో ఫ్లవర్ చేస్తున్నానండి, సగం బీట్రూట్తో. సో మధ్యలో కొంచెం ఇలా రౌండ్ షేప్. సో దీని ఏంటంటే మనం బేసిక్గా సొరకాయలు కట్ చేసినప్పుడు ఇంట్లో ఆ స్టెమ్ పార్ట్ దగ్గర ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసి పడేస్తాం కదా, కిందది. సో ఆ ప్లేస్లో మనం ఈ ఫ్లవర్ అనేది చేసుకోవచ్చు. సో కింద ఆ కాడ కూడా ఉంటుంది పట్టుకోవడానికి. సో చాలా బాగుంది, అంటే అది వేస్ట్ కాకుండా. ఓహో, సో ఇది వేస్టేజ్తో చేసుకునే కార్వింగ్ అనమాట. ఎస్. మధ్యలో రౌండ్ కొంచెం ఎలివేట్ చేసాం. కాదేది కార్వింగ్కి అనర్హం అన్నట్టు మనం కట్ చేసి పడేసే తొడిమల్లోంచి కూడా మంచి మంచి ఫ్లవర్స్ అవి ఇవి చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో పెటల్స్కి మార్కింగ్ చేస్తున్నాను. సో 6 పెటల్స్. సో తర్వాత ఇలా సైడ్ నుంచి మనం కొంచెం తీసేస్తే ఆ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది మనకు తెలుస్తుందండి. సో ఇలా ఓకే. సో ఎడ్జెస్ కొంచెం రౌండ్ షేప్లో టర్న్ చేస్తున్నాను. సో అంతే, మనకు చాలా సింపుల్గా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. పోనీలేండి రాజుగారు, ఇదైనా ఫాస్ట్గా అయిపోయింది, కలాకండ్ అంత టైం పట్టకుండా. సో కొన్ని రకాల స్వీట్లకి తప్పదండి టైం. అవును, తింటే మాత్రం బాగా తింటారే హ్యాపీగా. అదే. ఓకే. సో ఫ్లవర్ రెడీ అండి. బాగుంది రాజుగారు, నైస్ ఫ్లవర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కలాకండ్ చూద్దాం. ఎస్. ఏమైంది రాజుగారు? ఓకే. సో ముక్కలు కట్ చేసుకోవచ్చు. పెద్ద నైఫ్ ఇస్తారా? ఇంతే ఇంతే కలాకండ్ ఇలాగే ఉంటుంది. సో నైఫ్ కొంచెం నెయ్యి రాసుకుంటే మనకు అతుక్కోకుండా వస్తుందండి. మీరు పటిక బాగా తక్కువ వేసారా? అంటే ఇంకొంచెం పలుకు వస్తుందా? ఇంకొంచెం వస్తుంది. సో బోర్డ్ మీకు నేను షిఫ్ట్ చేసి మళ్ళీ దీంట్లో అరేంజ్ చేస్తాను. ఓకే. సో కలాకండ్ రెడీ అయిపోయిన తర్వాత మన చాయిస్, మనం డిజైన్స్ ఎలా చేసుకోవాలి, మోల్డ్స్ వాటిలో పెట్టేసి షేప్స్ అనేవి. ఇంతసేపు చేసుకున్నాక ఇంకా దీన్ని అంత టైంలో కట్ చేసుకునే బదులు చక్కగా గిన్నెలో వేసుకొని తినేస్తే బాగుంటుందని నాకు అనిపించింది తెలుసా. మన చాయిస్ అది.
అది కూడా మన ఇష్టమే, ఎందుకంటే మన కలాకండ్ కాబట్టి. ఓకే, సో రెడీ. సో మొత్తానికి నేను బాగా దగ్గరుండి చూసిన కలాకండ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా రెడీ అయిపోయింది కలాకండ్. మరి టేస్ట్ చుట్టమే బాకీ. ఇంకా టేస్ట్ చూసే ముందు కలాకండ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కలాకండ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆవు పాలు పోసి మరగనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడుతుండగా పంచదార, యాలకుల పొడి, కొద్దిగా పటిక వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కలాకండ్ రెడీ. తయారీ విధానం చూసారు కదా. చాలాసేపటి నుంచి కలాకండ్ తినాలి తినాలి అని అక్కడ నిల్చొని చూసి ఇంకా ఆగలేక తినేస్తున్నాను. ఇంకొకసారి తింటా. బాగుంది రాజు గారు. యాక్చువల్గా చూస్తే ఆ తరకలు తెలియట్లేదు కానీ తింటుంటే తెలుస్తుంది. ఎందుకలా పట్టుక వాళ్ళంటారా? బాగుంది. మొత్తానికి మీరు అంతసేపు చేసినందుకు, ఇది చక్కగా ఇలా వచ్చినందుకు, నేను తింటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కలాకండ్ అంటే ఏదో అనుకున్నాం కానీ మామూలుగా టైం అంటే నార్మల్గా టైం అనుకున్నాము. కాకపోతే కొంచెం ఎక్కువనే తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా మనకంటే ఆ టెక్స్చర్ రావడానికి, ఆ టేస్ట్ రావడానికి టైం పడుతుంది. మీరు అన్నట్టు అన్ని స్వీట్స్ కూడా నిమిషంలో అయిపోలేవు. సో ముఖ్యంగా ఇలాంటివి ఇంట్లో చేసుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలి. అవునండి, అప్పుడే మనకి ఆ కరెక్ట్ టెక్స్చర్ ఇదంతా ఉంటుంది. ఎస్. సో జోక్స్ ఎపార్ట్, కలాకండ్ చాలా బాగుందండి. సో కాకపోతే టైం అనేది పడుతుంది. మీరు ఇప్పుడు ఊరికే అంటే టీవీలో టైం చూసి అలా అని డిసైడ్ అయిపోవద్దు. సో మినిమం ఒక 1 hour అలా పడుతుంది మనకి ఈజీగా. అంటే ఇప్పుడు ఈ రోజు మేము చెప్పిన క్వాంటిటీకి తగ్గట్టుగా. సో ట్రై చేయండి చక్కగా. ఇంట్లో బాగా కుదిరినప్పుడు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇది నేను చేసిన కలాకండ్ అని చెప్పేసి. సో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తరచూ మనం డైట్లో ఏదో ఒక రూపంలో అల్లాన్ని తీసుకోవాలి. అల్లం తీసుకోవడం వలన కడుపుబ్బరం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? స్వర్ణలత అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే, హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు తేజనండి. తేజ అంతేనా? ముందు వెనకాల ఇంకేం లేదా? తేజ. ఓ ఓకే. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఐడిపిఎల్ నుంచి వచ్చాను. ఓకే, సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఉందండి. Sister అండి. సిస్టర్స్, సో ఇద్దరు ఓన్ సిస్టర్సా? ఓన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్. సారీ ఏం పర్వాలేదు. కజిన్ అయితే ఏమైంది, ఓన్ అయితే ఏమైంది, సిస్టర్సే కదా కదా. సరే, మరి ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. చూసేద్దాం. సో ఈ రోజు నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో అది మెయిన్ బేస్ గా వంట చేయాలి, తెలుసు కదా. సోయా మీల్ మేకర్. ఓకే. సో మీల్ మేకర్ అంటే మనం మోస్ట్లీ ఎక్కువ కర్రీసే చేస్తూ ఉంటాము. రైస్ ఐటమ్స్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు, స్నాక్స్ కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. పిల్లలు బాగా బాగా ఇష్టంగా తింటారు. సో కాబట్టి మీ ఇద్దరు కూడా చక్కగా సోయాతో ఏం చేయొచ్చో ఆలోచించి నాకు చెప్పేస్తే మనం ఫాస్ట్గా మొదలు పెట్టేద్దాం. సో మొదలు పెట్టే ముందు ఏంటి అంటే, సో ఈ టైం ఏంటి అంటే మీ ఇద్దరు ఆలోచించి ఫస్ట్ ఎవరైతే నాకు చెప్తారో అప్పుడు టైం నేను ఆఫ్ చేస్తాను. సో ఆఫ్ చేసినప్పుడు అదే ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఇది ఎందుకంటే కొట్టుకోకుండా నేను ఫస్ట్ అని చెప్పి. ఓకేనా? సరే, మరి ఆన్ చేస్తున్నాను టైమ్. సో టైం ఆన్ అయింది. మీ ఇద్దరు కూడా సోయాతో ఏం చేయొచ్చో ఆలోచించండి. సో సోయాతో కొంచెం చక్కగా డిఫరెంట్ కాంబినేషన్లో ఏదైనా కూడా ట్రై చేయాలన్నమాట. ఓకే. సోయా గోంగూర. ఓ సోయా గోంగూర కర్రీ. కర్రీ. నైస్. సో 17 seconds లో ఆలోచించారు తేజ గారు, బాగా ఆలోచించారు, ఏదో వెరైటీ కాంబినేషన్. సో ఫస్ట్ మీరే వంట చేయాలన్నమాట. ఓకే ఓకే అండి, మరి సోయా గోంగూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, గోంగూర పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఓకే, ఫస్ట్ కరివేపాకు అండి. ఫస్టే కరివేపాక వేయండి. తర్వాత ఆనియన్.
ఇందులో ఇంకా ఆవాలు జీలకర్ర అవసరం లేదండి, ఇట్లాంటివి ఏం అక్కర్లేదా? అవసరం లేదు. ఎందుకంటే కర్రీ కదా. కర్రీలో వేసుకోరేమిటి? అంటే మామూలుగా ఈ కర్రీకి అవసరం లేదండి. ఈ కర్రీకి అవసరం లేదని చెప్పండి. అంటే కర్రీ కదా అంటే మళ్ళీ చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది, కర్రీలో మనం వేసుకుంటాం కదా జనరల్ గా అని. లేదు లేదు లేదు, ఈ కర్రీకి అవసరం లేదు. ఓకే. ఎందుకంటే గోంగూర కదండి, యాక్చువల్గా గోంగూర అసలు ఇవి అవసరం లేదు. అది పుల్లగా ఉంటుంది కదా, కొద్దిగా పసుపు వేసాను. మళ్ళీ అసలు అవసరం లేదని చెప్పకూడదు, మీరు వేయరని చెప్పండి అంతే. ఓకే, దీనికి అవసరం లేదండి. ఓకే, ఫ్రై అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్లేమ్ చిన్నగా కదా. మీకు ఇదే చిన్నగా, అంటే మా స్టవ్ ఫాస్ట్గా వంటలు చేయించేస్తుంది అనమాట. ఎందుకంటే గంటలోపు అన్ని 4 వంటలు చూపించాలి కదా. సో గంటలో 4 వంటలు అంటే చాలా టైం పడుతుంది కదా, అలా కాకుండా ఫాస్ట్గా చేయాలని పెద్ద స్టవ్ పెట్టాం మేము. అవునా? ఓకే అండి, వేగిపోయింది. తర్వాత పచ్చిమిర్చి. ఓకే. సో మొత్తం కారం అంతా ఇదేనండి, పొడి కూడా వాడతారు? అంటే కొంచెం పొడి వేసుకోవచ్చు, దీనికి ఇది ఫ్లేవర్ అన్నమాట. మామూలుగా గోంగూర పచ్చి గోంగూరకి పచ్చిమిర్చి అని బాగుంటుంది. లైట్ గా కారం వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇవి వేగిపోయిన తర్వాత సాల్ట్ అండి, పచ్చిమిర్చికి సాల్ట్ పట్టాలి కదా. అవును. ఓకే ఓకే అండి. మా అమ్మమ్మ గారు రోజు చూస్తారండి ఈ షో అభిరుచి. అభిరుచి చాలా ఇష్టం దానికి. ఓ, సో మీ అమ్మమ్మ గారు మీతో పాటే ఉంటారా? మాతో పాటే ఉంటారు. ఓహో. దానికి హాయ్ చెప్పండి. ఏం పేరు? శకుంతల. ఓకే, సో శకుంతల గారు నమస్తే అండి. హాయ్ అమ్మమ్మ. హాయ్. నెక్స్ట్ వచ్చేసి గోంగూర పేస్ట్ అండి. ఓకే. ఎందుకంటే పచ్చి పేస్ట్ ఆయిల్ లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకేనా? సో ఇది జస్ట్ ఏమైనా ఉడికించి పేస్ట్? లేదండి, లేదు లేదు, పచ్చి ఆకు పేస్ట్. పచ్చి పేస్ట్ అండి. సో మనకి ఇది కూడా తొందరగా కావాలంటే గోంగూర కూడా ముందు కొంచెం ఆయిల్ లో మగ్గించి పేస్ట్ చేసుకున్నా అవసరం లేదండి. గోంగూరకి 2 minutes 3 minutes సరిపోతుంది, వేగిపోతుంది. ఇప్పుడు గోంగూర వేసినాక ఓకే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే కొంచెం సాల్ట్ వేసుకొని. ఈ కాంబినేషన్ మీరే ట్రై చేశారా? ఎవరైనా చెప్పారా మీకు? లేదండి, నేనే ఇప్పుడు మీరు ఇవ్వగానే నేను తక్కువ ఆలోచించేసాను. తక్కువ ఆలోచించారా? అవునండి, ఆలోచించారు. జనరల్ గా గోంగూర మష్రూమ్ ఇట్లాంటివి చాలా బాగుంటాయి. అవునండి, ఇప్పుడు పిల్లలు కూడా బాగా తింటారు. కొద్ది కారం వేస్తున్నా కొద్దిగా. సో మీరేంటండి ఏమైనా వర్కింగ్ తేజ గారు? అవునండి, నేను ప్రొఫెషనల్ మెహందీ డిజైనర్. పెట్టుకొచ్చారా? లేదండి, చిన్న బాబు ఉన్నాడు. ఓహో, 9 months బేబీ ఉన్నాడు నాకు. ఓకే ఓకే, వాడితోటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. అయిపోయిందండి, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇది. ఇప్పుడు లాస్ట్ మీల్ మేకర్. సో ఇవి ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి తీసారా? వేడి నీళ్ళలో నానబెట్టి ఒక 10 minutes నానబెట్టి తీసేస్తే మెత్తబడిపోతుంది. సో మీల్ మేకర్ కొన్ని వాటర్ పోసేసుకుంటే అదే. సో మామూలుగానే సోయా కొంచెం ఫాస్ట్ గానే పీల్చుకుంటుంది, ఎందుకంటే గ్యాప్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా. కొద్దిగా వాటర్ వేస్తే ఇంకో కొంచెం ఎక్కువ ఆ పులుపు అనేది దాంట్లో దిగాలి కదా సోయాలో. సో మంచి టేస్టీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. నైస్. మూత పెడదాం ఒక్క నిమిషం. పెట్టేసి చూద్దామా తేజ గారు? రెడీ అయిపోయిందండి, మగ్గిపోయింది, ఆయిల్ పైనకి వచ్చేసింది కదా. అవును. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ధనియాల పొడి. ఓకే. సో రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సోయా గోంగూర రెడీ. ఆఫ్ చేసేనా? సో మీ అక్క చెల్లెయుడ చాలా సీరియస్ గా చూసారు అప్పటి నుంచి మీరు చేస్తున్నామంట. అక్కయ్య బాగా అబ్జర్వ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ ఆవిడ ప్రావీణ్యం చూద్దాం. బౌల్లోకి తీసేయండి. ఓకేనండి. ఇది దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుందేమో కదా. చపాతీకైనా రైస్కైనా ఏదైనా తినొచ్చండి. గోంగూర చాలా మంచిది హెల్తీ కూడా. సో లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కంప్లీట్ అవుతుంది. ఏ ఆకుకూరకైనా కొత్తిమీర లేకుండా అవ్వదు.
చాలు కప్పేస్తారా మొత్తం దాన్ని? లేదు లేదు ఇవ్వనా? ఇవ్వండి. ఓకే, సోయా గోంగూర రెడీ. నైస్. ఓకే అండి, మరి సోయా గోంగూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా గోంగూర తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, గోంగూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, నానబెట్టిన మీల్ మేకర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా గోంగూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. తరచూ జలుబు దగ్గు సమస్యతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి. మిరియాలు, ఉల్లిపాయ ఈ రెండింటిని కలిపి నూరి తిన్నట్లయితే జలుబు దగ్గు వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. అండి, మరి సోయాతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో స్వర్ణ గారు రెడీయా? రెడీ అండి. చాలా సీరియస్ గా ఒక మాట మాట్లాడకుండా బాగా అబ్జర్వ్ చేశారు ఆవిడ వంటని. లేదండి. బాగా ప్రిపేర్ అయ్యారా? ఏం ప్రిపేర్ అయ్యారు? సోయా ఆలు కుర్మా అండి. సోయా ఆలు కుర్మా. ఓకే ఓకే, మరి సోయా ఆలు కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా ఆలు కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో స్వర్ణ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుంటాం. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కాక ఇలైచి, లవంగం, మసాలా దాల్చిని, దినుసులు. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు ఓకే, ఇవి వేగాక ఉల్లిపాయలండి. కుర్మాకి ఏమన్నా ముందు మసాలా పేస్ట్ ఏమన్నా రెడీ చేసుకోవాలా దీనికి? ఏం లేదండి, ఏం లేదా? కొంచెం కొబ్బరి పేస్ట్, కొబ్బరి పచ్చి కొబ్బరి పేస్ట్ ఒకటి రెడీ చేసుకుంటాం. ఓకే ఓకే. చాలా మంది కజిన్స్ ఉన్నారా మీకు? అవునండి. ఓల్డ్ మందా? యాక్చువల్గా డాడీ వాళ్ళు 5 మెంబర్స్. కొద్దిగా కరివేపాకు అండి. కరివేపాకు. ఓకే. ఓ మేనత్తలు, మెయిన్ మామలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు, ఇట్లా అనమాట. పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. అవునండి. నైస్ నైస్. పచ్చిమిర్చి అండి Okay. కొద్దిగా. సో మీ వారు ఏం చేస్తుంటారు స్వర్ణ గారు? బిజినెస్ అండి. మీ వారు బిజినెస్. Business. పేరేంటి ఆయన పేరు? వెంకటరమణ అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, Okay. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. పిల్లలు ఉన్నారా మీకు? 2 పాపలండి. 2 పాపలు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప భవానీ అండి, తన పేరు 7th క్లాస్. చిన్న పాప మేఘన 5th క్లాస్ అండి. ఓ నైస్. వేగాక టమాటో పేస్ట్. టమాటా పేస్ట్ అండి. సో కొంచెం కుర్మా అంటే మనకు కొద్దిగా ఇట్లా పేస్ట్ అవి యాడ్ చేసుకుంటేనే ఆ గ్రేవీ అనేది ఎక్కువ వచ్చి బాగుంటుంది కదా. అవునండి. సో మీరు ఎవరి దగ్గర వంట నేర్చుకున్నారండి స్వర్ణ గారు? అమ్మ దగ్గర కొన్ని, అత్తయ్య దగ్గర, టీవీలో చూసి కూడా కొన్ని. మెయిన్ మీ అభిరుచి చూసి నేర్చుకున్నాం అండి, డిఫరెంట్ వెరైటీస్. కారం రాజుగారి వంటలు అన్ని ట్రై చేస్తాను. అన్ని ట్రై చేస్తారా? రాజుగారి వంటలు. ఓకే. అదే చాలా మంది ఏంటంటే కొంతమంది పెళ్లికి ముందు వంటలు వస్తాయి, కొంతమంది ఏంటంటే పెళ్లి అయిన తర్వాత వంటలు చేయడం నేర్చుకుంటారు కదా. మాక్సిమం పెళ్ళైన తర్వాత నేర్చుకున్నానండి. సో ఇది ధనియాల తప్పితే ఏం తెలియదు అప్పుడు. అప్పుడు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు కొబ్బరి పేస్ట్. సో పచ్చి కొబ్బరి పేస్ట్ ఇది. పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. ఇది మన ఇష్టం అండి. గ్రేవీ చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ కొంచెం కొబ్బరి స్వీట్ గా కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి వేసుకుంటే వేసుకోవాలంతే, బాగుంటుంది. కొత్తిమీర అండి కొద్దిగా.
కొంచెం వాటర్ వేసి చాలా చాలు. గ్రేవీ మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది అయిపోయినట్టండి మ్యాక్సిమం. చివరగా ఉడికించి ముక్కలు చేసిన బంగాళదుంప. బంగాళదుంప. సాల్ట్ అండి. ఓకే, చూసుకోండి. ఉప్పు ఎక్కువ అయిపోతే ఏం చేయలేం. లేదండి. అదే ఇంట్లో అయితే ఏదైనా చేసుకోవచ్చు, ఇక్కడ ఏం చేయడానికి ఉండదు. మళ్ళీ పెరుగు అవి వేస్తాం కదండి, సరిపోతుంది. సరిపోతుంది. ఓకే ఓకే. ఏంటంటే మనము అన్నంలో కలుపుకొని తినడానికి, ఉట్టి ఆ కూర తినడానికి కూడా కొద్దిగా తేడా ఉంటుంది కదా. ఇక్కడ మనం ఉట్టి కూరలు తింటాం కదా, అందుకని చెప్తున్నా అనమాట. కొంచెం వేగాక కలర్ఫుల్ గా వచ్చింది కదా. అవును, బాగుంది. చివరగా సోయా. ఓకే, సో మీరు కూడా నానబెట్టేసి పెట్టారా? నానబెట్టి ఓకేనా, అయిపోయినట్టేనా? అయిపోయింది. చివరిగా గరం మసాలా కొద్దిగా వాటర్ వేస్తాను. చాలా చివరిగా గరం మసాలా అండి. ఓకే, కొద్దిగా కసూరి మేతి. సో ఈ కసూరి మేతి వల్ల కూడా మంచి ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుందండి. ఆల్మోస్ట్ మనం అంటే ప్రతి కూరలో యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి. అయిపోయిందండి. ఓకేనా? ఓకే అండి. చివరగా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే అండి, గీత గారు రెడీ అయిపోయింది సోయా ఆలు కుర్మా. నైస్, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి సోయా ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా ఆలు కుర్మా తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, పెరుగు, నానబెట్టిన మీల్ మేకర్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా ఆలు కుర్మా రెడీ. ఓకే అండి, మరి 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో గోంగూర కాంబినేషన్ లో సోయా, ఓకే. ఇంకొకటేమో కుర్మా ఆలు కాంబినేషన్ లో. సో ముందు కుర్మా చూసేద్దాం. ఓకే, బాగుంది. బాగుంది. అంటే ఆలు కాంబినేషన్లో కూడా తీసుకున్నారు కదా, వేసిన కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి అంతా కూడా టేస్ట్ బాగా సెట్ అయింది. నెక్స్ట్ గోంగూర సోయా. ఇది కూడా బాగుంది, పులుపులుగా. ఇద్దరు కూడా బాగా చేశారండి. అంటే ఒకరు గోంగూర తీసుకున్నారు, ఒకరు బంగాళదుంప. అంటే కాంబినేషన్ అనేది. సో రెండు కూడా బాగున్నాయి. సో ఇక్కడ గోంగూరతో ఇంకొంచెం అది గోంగూర కొద్దిగా వేగితే బాగుండేది. అంటే మీరు పచ్చిది తీసుకున్నారు కదా, సో ఇంకొంచెం వేగితే అంటే కొంచెం లైట్ ఆ పులుపు అనేది తెలుస్తూ ఉంది. లేదా మీరు కొంచెం ఉడికించి తీసుకున్నట్టయితే కొంచెం బాగానే అవుతుంది. లేదా ఆకుపలంగా వేసినా కొంచెం తొందరగా వేగుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ తొందరగా వేగుతుందని పచ్చిది తీసుకున్నాం. ఓకే, అంటే కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది, క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంది కదా. సో అది ఆ చిన్న అంటే కొంచెం ఆ పులుపు గోంగూర తాలో కొంచెం ఆ పులుపు తెలుస్తుంది. బట్ టేస్ట్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో సోయా కూడా బాగా పట్టేసింది. సో అలాగే కుర్మా కూడా చాలా బాగుంది.
సో అన్నీ బాగా ఈవెన్గా సెట్ అయ్యాయి. బాగా సెట్ అయ్యాయి. సో రెండిట్లోకి ఈరోజు కుర్మా అండి, అంటే బంగాళదుంప కాంబినేషన్లో తీసుకున్నారు కదా, ఓకే. చాలా బాగుంది. సో స్వర్ణ గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసింది. చెప్తూనే ఉన్నారు వంటలు బాగా చేస్తారని. నిజంగా బాగా చేశారండి, చాలా టేస్టీగా ఉంది మీరు చేసిన వంట. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ స్వర్ణ గారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. వెరీ గుడ్, థ్యాంక్స్. యూ వెల్కమ్ అండి. సో తేజ గారు మీ వంట కూడా బాగుందండి, మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా, చక్కగా ఇద్దరు పార్టిసిపేట్ చేసి మంచి వంటలు మాకు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. అరటికాయతో వంటలు చేసేటప్పుడు ముందుగా అరటికాయ ముక్కల్ని అరగంట సేపు వేడి నీళ్లలో వేసి తీసినట్లయితే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇవాళ 4 వెరైటీస్ చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన ఆకుకూర పులుసులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. గోంగూర, తోటకూర, పాలకూర, చింతపండు, ఇంగువ, వెల్లుల్లి. ఇప్పుడు మనం టేస్ట్ పరంగా చూసుకున్న గోంగూరలో ఒక రకమైన రుచి ఉంటుంది, తోటకూర అంటే కొంచెం పుల్లగా ఉంటుంది, తోటకూరలో ఒక రకమైన నేటివ్ ఫ్లేవర్ ఉంటుంది, పాలకూరలో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. సో ఈ వివిధ రకాల టేస్ట్లు ఎందుకు వస్తాయంటే అందులో ఉన్న ఆ పోషక విలువల ప్రపోర్షన్ వేరేగా ఉంటుంది కాబట్టి వస్తుంది. సో 3 రకాల ఆకుకూరలు ట్రై చేసుకున్నా పర్వాలేదు, బట్ బెస్ట్ ఆప్షన్ 2 టైప్స్ వాడుకుంటే చాలు. చింతపండు, ఇంగువ, వెల్లుల్లి. వెరీ వెరీ నైస్ అండి, ఖచ్చితంగా మనం ట్రై చేయాలి, బాగుంది. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కలాకండ్. ఎంత మంచి ఆప్షన్ ఎంచుకున్నారంటే ఆవు పాలతో చేసుకుంటున్నాం. సూపర్బ్ అండి, ఆవు పాలు మించిన పాలే లేదు. అంటే ఇప్పుడు తల్లిపాలు లేని పిల్లలకు కూడా ఆవు పాలని రికమెండ్ చేస్తాం, ఎందుకంటే చాలా దగ్గరగా ఉందని, అంటే ఫార్ములా ఫీడ్ రాకముందు అంత మంచిదన్నమాట ఆవు పాలు. అన్నీ చేశారు కానీ షుగర్తో చేసుకుంటున్నాం. సో షుగర్ బదులుగా ఇదే స్వీట్ని బెల్లంతో చేసుకున్నా నో డౌట్ ఇది హై క్యాలరీ 100%. బట్ ప్రతి ఒక్క క్యాలరీ కూడా మన బాడీకి ఉపయోగం అనేది ఉంటుంది, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఊరించే వంటలో చూసిన సోయా గోంగూర, అలాగే సోయా ఆలు కుర్మా. సోయా గోంగూరలో సోయా గోంగూర అల్లం వెల్లుల్లి. సో సోయా గోంగూర వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ రెసిపీ. సోయా ఆలు కుర్మాలో సోయా బంగాళదుంపలు, టొమాటో పేస్ట్, కొబ్బరి పేస్ట్, పెరుగు, మసాలా దినుసులు. ఇప్పుడు పెరుగుతో కూడా మళ్ళీ ఇలా కుర్మా చేసుకోవడం అనేది బాగుంది. ఇప్పుడు కుర్మా గ్రేవీకి మనం కొబ్బరి కంపల్సరీ వాడాలి, బట్ ఆ కొబ్బరిలో ఉన్న క్యాలరీస్ తగ్గించడానికి పెరుగు లేకపోతే గసగసాలు యాడ్ చేయడం వెరీ ఇంటెలిజెంట్ థింగ్. అండ్ పెరుగు కొంతమందికి నచ్చదు పెరుగు టేస్ట్. సో అలాంటప్పుడు వాళ్ళకి పెరుగు రోజు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇంట్లో వంట చేసే వాళ్ళకి ఉంటుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు ఇలా పెరుగు యాడ్ చేయడం అనేది బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ ఎలాగున్నాయి? ఆకుకూరల పులుసు చాలా బాగుంది, కలాకండ్ ఇంకా వెరీ 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 గుడ్ స్వీట్ అండి. కానీ బెల్లంతో చేసుకోవాలి, ఆవు పాలు కూడా ఎలా చేసుకోవాలో చెప్పాను. అండ్ మంచి స్వీట్ అన్నప్పటికీ కూడా మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటే ప్రాబ్లమే, ఎందుకంటే వాటిలో క్యాలరీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో సోయా గోంగూర అండ్ సోయా ఆలు కుర్మా కూడా చాలా బాగుందండి. సో ఈ రెసిపీస్ అన్నీ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి, మీరు ఒక మంచి బహుమతిని అందుకోండి. రాజుగారి ఈరోజు 2 బాగున్నాయి, కానీ రెండిట్లోకి కలాకండ్ చాలా టేస్టీగా ఉంది. అందరి ఫేవరెట్ స్వీట్ అండ్ చక్కగా ఇంట్లోనే ఇలా హాయిగా చేసేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ హ్యాపీగా అంటే కొంచెం హైజీనిక్ గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అవును, సో బాగుంది రాజు గారు, 2 కూడా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి వాళ్ళ 4 వెరైటీస్ ని మీరు కూడా అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలు ఏమైనా ఉంటే మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్
501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.